5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా చూపించింది. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. తమిళనాడులో హంగ్ ఏర్పడింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బీజేపీ చరమగీతం పాడింది. సువేందు అధికారి నాయకత్వంలో 200 కంటే ఎక్కువ స్థానాల్లో విజయకాంతను ఎగరవేసి బీజేపీ అక్కడ మొదటిసారి అధికార పీఠానికి కైవసం చేసుకుంది. అటు అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన అభివృద్ధి మంత్రంతో వరుసగా మూడోసారి బీజేపీని విజయ తీరాలకు చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశారు. పుదుచ్చేరిలో కూడా ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి బీజేపీ పార్టీ నాయకుడు ఏనుగల్ తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు బాజా భజంత్రులతో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. దక్షిణ తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తోందని, దీనికి సోమవారం రోజున వెలువడిన 5 రాష్ట్రాల అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల నిదర్శనమని, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2 సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బీజేపీ జనాగ్రహ సభను విజయవంతం చేయాలని, ఓల్డ్ బోయినపల్లి డివిజన్ నుంచి సుమారు 1000 మంది కార్యకర్తలు హాజరవుతారని ఈ సందర్భంగా ఏనుగుల తిరుపతి మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు శేఖర్, సాయి, కార్తిక్, రమేష్, అశోక్, శంకర్, వెంకటేష్, హర్జీత్ సింగ్, అంజన్న, నరసింహ, వెంకట్, అరుణ్, తేజ, మహేందర్, శ్రీను, రవి, మల్లేష్, కనుకన్న, భరత్, ప్రేమ్, ఆకాష్ రాజ్, రాజ్వరణ్, ప్రసాద్, ప్రమోద్, శ్రీకాంత్, చిన్న, హేమంత్, రాకేష్, సందీప్, అనిల్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय श्री राम। మే 10 ఆదివారం రోజు జనాగ్రహ సభ జరగబోతుంది. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా, ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మన తెలంగాణకు రాష్ట్రానికి వస్తున్నారు. కొన్ని వేల కోట్ల నిధులు తెలంగాణకు ఇచ్చినాయి, అన్ని వర్చువల్ ద్వారా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు అనే ప్రశ్నించే వాళ్ళకు రేపు మోడీ గారు వచ్చి తను చేయబోయేదే వాళ్ళకు సమాధానము. మా బహిరంగ సభ సందర్భంగా మా బోయినపల్లి నుంచి కూడా దాదాపు 2000 మంది కార్యకర్తలు, ప్రజలు 2000 మంది దాదాపు భారీ ఎత్తున వెళ్ళబోతున్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ నుండే దాదాపు 2 నుంచి 3 లక్షల జనాభా పెరేడ్ గ్రౌండ్ మొత్తం కాషాయమయం కాబోతుంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, ప్రజలను, మా ఓల్డ్ బోయినపల్లి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేము అందరం కూడా అభ్యర్థిస్తున్నాము. మోడీ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, రాబోయే 2020 సార్వత్రిక ఎన్నికలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండా.
రేపు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లో కూడా ఎగరబోయేది కాషాయ జెండా అని మేము భావిస్తున్నాము. తప్పకుండా అదేవిధంగా ప్రజలు మాకు తీర్పునిస్తారు. దేశం మొత్తం యావత్తు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు దేశం మొత్తం గర్వించదగ్గ దినం. మమతా ఖాన్ యొక్క అహం దించి ఈరోజు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకునే విధంగా, ప్రతి హిందూ బిడ్డ సంబరాలు చేసుకునే విధంగా, దేశం గర్వించే విధంగా ఈరోజు వెస్ట్ బెంగాలే కాకుండా అస్సాంలో, పుడుచ్చేరిలో ఘన విజయం సాధించడం, దేశవ్యాప్తంగా కూడా కాషాయ పవనాలు వీలుస్తున్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో యావత్తు దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాషాయ జెండా కింద పనిచేయాల్సి, ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా 2028లో కాషాయ జెండా ఎగురుతుంది. బీజేపీ అధికారంలోకి వస్తుందని మేము భావిస్తున్నాము. ఈరోజు నెక్స్ట్ టార్గెట్ మన సౌత్ ఇండియానే. సౌత్ ఇండియా లేదంటారు, లేదు కాదు, తెలంగాణలో స్టార్ట్ కాబోతుంది ఆపరేషన్. ఖచ్చితంగా భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రతి పౌరునికి కూడా రాజ్యాంగ పదాలు అందే విధంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, ఈ దేశం ప్రపంచంలో తలెత్తుకునే విధంగా అభివృద్ధి చెందాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితేనే మనందరం కూడా సురక్షితంగా సుభిక్షంగా ఉంటాం. ప్రతి పౌరుడు, భారతీయ పౌరుడు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాడు, కాషాయ జెండాను కోరుకుంటున్నాడు. ప్రజల అభిష్టం మేరకే రాబోయే రోజులలో దేశం మొత్తం కూడా కాషాయ జెండా అవుతుందని మేము భావిస్తున్నాము. భారత్ మాతాకి